అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఎవరు ఊహించుండరు ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారు, ప్రజల కన్నీళ్ళను ఎవరు తుడుస్తారు, ఈ విధ్వంసకరమైనటువంటి పాలన నుంచి ఎవరు మమ్మల్ని తప్పించేది అని ప్రజలే తపన పడినటువంటి సందర్భంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి కూటమి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా భారీ మెజారిటీతో ఈరోజు ఒక కొత్త ప్రభుత్వాన్ని, సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇంకా అద్భుతమైనటువంటి విషయం, షెడ్యూల్డ్ కులాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి గత వైసీపీ విధ్వంసకర పాలన నుంచి ఒక కొత్త తరహాలో, ఒక నూతన పందాలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేస్తూ ఆక్సిజన్ లాగా ఈ రాష్ట్రానికి వెన్నుముకలాగా, రెండు కన్నులాగా పనిచేస్తూ ఈరోజు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి లోన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం జరిగింది. దీన్ని ప్రణాళికబద్ధంగా చేయాలని జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా డీడీ గారు అందరూ కూడా పకడ్బందీగా చేస్తున్నారు. ఇంటీరియర్స్ కూడా పకడ్బందీగా జరగాలని ప్రణాళికలు రచించారు, అదేవిధంగా చేస్తారు. షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా 954 యూనిట్లు ఈ జిల్లాకి మంజూరైంది. దయచేసి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. సెక్టార్ 1, 2, 3లో కేటాయించినటువంటి లోన్స్కి మీకు దేనికి మీకు సంబంధించిందైతే మీరు ఏమి చేయగలరో, ఏ యూనిట్ పెట్టుకుంటే మీరు మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారో, ఏ యూనిట్ వల్ల మీరు లబ్ధి పొందుతారో, మీ కింద కొంతమందిని పని చేయటానికి, కొంతమందికి ఉపాధి ఇవ్వడానికి ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందో బాగా ఆలోచించేసి, ఈ ఏదైతే లోన్లు, సబ్సిడీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మీకోసం కేటాయించబడింది. ఇది బినామీల కోసం కేటాయించబడినటువంటి లోన్లు కాదు. ఆర్థికంగా ఎస్సీలు స్థిరపడాలని, ఆర్థిక స్థిరత్వం